దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మరోసారి దేవుని యొక్క పాదముల చెంత ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం, బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా అప్లోడ్ చేయబడినటువంటి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? క్రిస్మస్ షాపింగ్ అంతా స్టార్ట్ అయిపోయిందా? హడావుడి చేస్తూ ఉన్నారా? మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా వారు క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఎలా ఉన్నా ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏది ఎలా ఉన్నా లోకరీతిగా క్రిస్మస్ జరుపుకోవడం కాదు, కానీ ప్రభువుని మనము నిజముగా ఆరాధిస్తే అది నిజమైన క్రిస్మస్. శరీర రీతిగా మాత్రం కాదు, ఆత్మీయంగా ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటి ఆ లేఖనాన్ని బట్టి ఆత్మీయంగా క్రిస్మస్ పండుగను మనం జరుపుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానాంశముగా చదువుకుంటున్నాను. చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. దేవుడి ఈ వాక్యము మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యమును జాగ్రత్తగా గమనించినప్పుడు రెండు మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. ఆ వాక్యము శరీరధారి అయి అనేటువంటిది ఒక మాట, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అనేటువంటిది మరొక మాట. మనము ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు మొట్టమొదట వ్రాయబడినటువంటి ఆ మాట, ఆ వాక్యము శరీరధారి అయి అనేటువంటి మాట అక్కడ ఉన్నది కదా, మనం చదువుకున్నాం. వాక్యము అంటే ఏ వాక్యము? ఎక్కడ ఉన్నటువంటి వాక్యము? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒక పుస్తకము తీసుకుంటే ఏ బుక్ అయినా కానివ్వండి, ఏ గ్రంథమైనా కానివ్వండి, ఏ పేపర్లో అయినా కానివ్వండి, అంటే ఏ న్యూస్ పేపర్ అయినా చాలా వచనాలు, చాలా వాక్యాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. నర్సరీ విద్యార్థికి కూడా బుక్స్లో కొన్ని పేజెస్లో కొన్ని లైన్స్ కనిపిస్తున్నాయి, వర్డ్స్ ఉంటాయి. అలాగే క్లాస్తో సంబంధం లేకుండా వారి చదువులు ఎంతవరకు ఉంటే అక్కడ వరకు బుక్స్లో సెంటెన్సెస్, వాక్యాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి దానిలో వాక్యం ఉన్నది. వీక్లీ మ్యాగజైన్లో ఉన్నది, మంత్లీ మ్యాగజైన్స్లో ఉంటుంది కదా. రకరకాలుగా వాక్యాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా వాక్యాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా వాక్యాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. అయితే మనం ఇక్కడ చదివినటువంటి ఆ మూల వచ్చిన భాగంలో ఏ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది అనేటువంటి మాట మనకు అవసరమైనటువంటిది. వాక్యం అంటే ఏంటి? ఈ బైబిల్ గ్రంథంలో కానీ, చందమామ పుస్తకాల్లో కానీ, వీక్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, మంత్లీ మ్యాగజైన్స్ అయ్యో ఉంటాయి కదా, సీరియల్స్ అవన్నీ ఉన్నటువంటివి, వాటిలో కానీ, టెక్స్ట్ బుక్స్లో కానీ, గైడ్స్లో కానీ, వాటన్నిటిలో ఉన్నటువంటి వాక్యమా, బైబిల్లో ఉన్న వాక్యమా? ఆలోచన చేయండి. మనకు ఏదైనా మనం ఒక మాట చెప్తే దానికి రుజువులు అనేటువంటివి ఉండాలి. అది బైబిల్దైనా సరే, దేనికి సంబంధించినటువంటి విషయమైనా సరే. ఆ వాక్యము శరీరధారి అంటే ఏ వాక్యము అంటే యోహాను సువార్త 1వ అధ్యాయములో
మొదటి వచనములో, ప్రారంభ వచనములో ఆది యందు వాక్యం ఉండెను. విన్నారా? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం అనేటువంటిది ఇప్పుడు కాదు, ఆది యందే, ఏమీ లేనటువంటి సమయంలోనే ఈ వాక్యం అనేటువంటి వాడు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ వాక్యం ఎక్కడ ఉన్నదంటే దేవుని వద్ద ఉన్నది. స్పష్టంగా తర్వాత చెప్తున్న మాట ఏంటంటే ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు చదివినటువంటి మూలవచనములో ఉన్న ఆ భాగాన్ని, అలానే ఈ మొదటి అధ్యాయము మొదటి వచనములో ఉన్నటువంటి మూడవ భాగాన్ని రెంటిని కలిపి మనం చూద్దాం. ఆ వాక్యము దేవుడై ఉండెను అని చెప్పినటువంటి తర్వాత ఇప్పుడు మనము 14వ వచనాన్ని కలిపామనుకోండి, మనకు స్పష్టత క్లియర్ కట్గా వస్తుంది. అవును కదా? చూడండి, అలా చదివితే ఆ వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి ఆ తర్వాత ఆ వాక్యము శరీరధారి అయి, అంటే వాక్యమేమో దేవుడుగా ఉన్నాడు, దేవుడు ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఏ వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించాడు అంటే దేవుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించాడు అంటే ఒకానొక సమయంలో నివసించాడు, ఇప్పుడు మనకు కనిపించకుండా ఆత్మగా ఉంటున్నాడు. అంటే అసలు దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన శరీరము లేదు, ఆయనకు వాస్తవంగా మనకులాగా ఇప్పుడు నేను కనిపిస్తున్నాను, నా మాట వినిపిస్తుంది కదా మీకు, టీవీలో కానీ, ఆ యూట్యూబ్లో, ఆ ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ, సిస్టమ్స్లో కానీ ఉంది కదా. కానీ యేసుక్రీస్తు వారిలాగా అన్నిసార్లు కనపడలా. వాక్యమై ఉన్నటువంటి దేవుడిలాగా మొట్టమొదటి నుంచి కనిపించలా. అంటే ఆయన ఎలా ఉన్నారు అంటే ఆత్మగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు, కనిపించట్లా మనకు. కానీ ఆయన మనతో నివసించడానికి శరీరాన్ని ధరించుకొని శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించను, మన మధ్యలో నివసించను. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయం 11వ వచనం నుండి ప్రభువారిని గురించినటువంటి వర్ణన అక్కడ వ్రాయబడింది. కానీ 13వ వచనంలో మనం చూస్తే చివరి భాగంలో ఒక మాట వ్రాయబడింది, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పెట్టబడి ఉన్నది. ఒక పేరు ఆయనకు పెట్టబడి ఉంది. ఏ పేరు అంటే దేవుని వాక్యము, దేవుని ఒక వాక్యం. ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనకందరకు ప్రతి ఒక్కరికి చాలా పేర్లు ఉన్నాయి కదా. ఒక్కొక్కళ్ళు సింపుల్గా ఒక వర్డ్లో పెట్టుకోవచ్చు. అబ్రహాం అని, డేవిడ్ అని, తర్వాత విజయ్ అని, రకరకాలుగా ఉన్నాయి కదా పేర్లు, పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది దానికి తగిలిస్తూ ఉంటారు, ముందొక పదం చివరిలో ఒక పదం. ఏదైనా సరే పేరు అనేటువంటిది ఖచ్చితంగా లోకంలో ప్రతి ఒక్కరికి పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది నామకరణం అని కొంత గ్రాండ్గా కూడా చేస్తూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, ఏదైనా ఒక పేరు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కలిగిన వారుగానే ఉన్నారు. అయితే ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు
ఆయనకు పెట్టినటువంటి పేరేంటంటే యేసు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు క్రీస్తు అనేటువంటి పేరు ఆయనకు పెట్టబడింది. ఆయన రక్షకుడు, అభిషిక్తుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ పేరు ప్రభువారికి పెట్టబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా పేర్లు ఆయనకు ఉన్నాయి. ఆ పేర్లలో ఒకటేంటంటే దేవుని వాక్యము. వాక్యమై ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడు అంటే శరీరాన్ని ధరించుకున్నాడంట. వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యములకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఆయన మనకు దారి చూపించేవాడుగా ఉన్నాడు. మనకు దారి చూపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే 119వ కీర్తనలో 105వ వచనంలో లేఖనము ఒక మాట చెప్తా ఉంది. ఏమంటా ఉన్నది అక్కడ వాక్యం అంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా, దేవుడు ఎలా ఉన్నాడు అంటే, వాక్యం అంటే దేవుడనే మాటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చదివినటువంటి యోహాను సువార్త మొదటి వచనం 3వ భాగంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట ఉన్నది కదా. ఇప్పుడు వాక్యము ఎలా ఉన్నది? మన పాదములకు దీపంగా ఉంది, నేను నడిచేటువంటి మార్గములో వెలుగుగా ఉంది. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాట మనం చదివాం. ఇదే మాట మనం ఆలోచన చేసే వాక్యము అనేటువంటి దానికి బదులుగా దేవుడు అనేటువంటి పదం పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆ 105వ కీర్తన వచనంలో 119వ కీర్తన 105వ వచనం చదివితే, దేవుడు నా పాదములకు దీపంగా ఉన్నాడు, దేవుడు నా మార్గమునకు వెలుగుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మనం ఈ లోకంలో నడుస్తూ ఉంటే మన మార్గములు మనము చెరిపి వేసుకుంటున్నాము. అపవాది మన హృదయములో శోధన కలుగజేసి మార్గాన్ని ప్రభువారు చెప్పి ఆయన ఏర్పాటు చేశారు, నేనే మార్గము అని. ఆ మార్గంలో నుండి మనలను మళ్ళించి మనలను తనకు దాసులుగా చేయటానికి మన దృష్టికి కన్నులు మూయబడేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్ళి గ్రుడ్డిగా మనం నడవటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే పాపంలో పడిపోతూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనకు తెలిసి, యేసే దేవుడు అని తెలిసి, ఆయన పరిశుద్ధుడు అనేటువంటి మాట తెలిసి మనం ఏం చేస్తున్నామంటే ఆయనను ఆరాధించట్లేదు, కానీ లోకాన్ని ఆరాధిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి వస్తువులను ఆరాధిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి వాటిని దేవుని కంటే హెచ్చుగా మనం చూస్తున్నటువంటి వాళ్ళం కారణం లేరా? ఖచ్చితంగా ఈ మాట వింటున్నటువంటి మీలో కొందరు కనిపిస్తూ ఉన్నారు. అట్లా మీరు కూడా అట్లానే ఉన్నారేమో ఆలోచించేది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఆరాధన చేయాలి, దేవుని చేత సృష్టించబడిన వాటికి కాదు. మానవుని చేత సృష్టి చేయబడినటువంటి వాటిని ఆరాధించవద్దు. అది దేవునికి చాలా కోపాన్ని కలిగజేసేటువంటిది. మనం పాపంలో పడిపోతున్నామంటానికి అది ఒక నిదర్శనము, ఒక గుర్తు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నడిచేటువంటి మార్గములో దేవుని యొక్క వాక్యము, లేకపోతే దేవుడు మనకు దారి చూపించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ దేవుడు ఎలా ఉన్నాడు అంటే, మనకు మన మనసులను, ముఖ్యంగా యవ్వనస్తులను వారు దారి తొలగిపోయి తొట్టిల్లి పడిపోతూ ఉంటే వారిని బలపరచడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకు స్పష్టత ఇస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. క్లియర్గా మనం నడిచేటువంటి మార్గం ఏంటి, మనం వెళ్ళేటువంటి త్రోవ ఏంటి, అది ఆయన చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. మీతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు. ఎన్నిసార్లు మాట్లాడాడు?
అవన్నీ దేవుని యొక్క స్వరం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తులను గురించినటువంటి ఒక మాట వ్రాయబడింది. యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకుంటారు? విన్నారా ఈ మాట? దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు అంటే వాళ్ళ నడక ఎలా ఉంది, వాళ్ళ జీవించే జీవన విధానం ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది, వాళ్ళ బ్రతుకు ఎలా ఉంది, శుద్ధునిగా చేసుకోవాలి అని అనుకుంటున్నామంటే మనలో పరిశుద్ధత లేదు అని అర్థం. మనము మన చేతులు శుభ్రంగా ఉంటే మనం మరలా కడుక్కోము. అన్నం తినేటప్పుడు ముందు మనం ఏం చేస్తామంటే హ్యాండ్స్ వాష్ చేసుకుంటాం. ఎక్కడైనా బయటకు వెళ్ళొచ్చాము, అది పట్టుకున్నాం ఇది పట్టుకున్నాం, ఎక్కడైనా ఏదైనా మట్టి అంటిందేమో మురికి అంటిందేమో అని హ్యాండ్స్ వాష్ చేసుకుంటాం కదా. బయట నుంచి వచ్చినాక కాళ్ళు కడుక్కుంటాం, కొంతమందికి అలవాటు కదా. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతిసారి నిద్రపోతున్నప్పుడు మంచం మీద ఉండి దిగి వెళ్ళి మళ్ళీ కాళ్ళు కడుక్కొని వచ్చుకుంటామా? లేదు కదా. ఎప్పుడైనా పరిశుద్ధత కోల్పోతేనే మనకు పరిశుద్ధులము కావాలి. మన నడకలో తేడా ఉంటేనే దాన్ని సరి చేసుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అని మాట్లాడుతూ కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ వాక్యాన్ని బట్టి అంటే దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తా ఉంది, లేకపోతే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నా ప్రియకుమారుడా, నాకు ప్రియ కుమార్తె, నువ్వు వెళ్ళేటువంటి మార్గం మంచిది కాదమ్మా, నీ ఆలోచన సరిగ్గా లేదు, తప్పది. నువ్వు నీ ఆలోచన ప్రకారంగా నడిస్తే క్షేమం కాదు నీకు, పరలోకంలోనికి నువ్వు రాలేవు. నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి వ్యాపారం ఉండొచ్చు, ఎంతో అయినా నువ్వు సంపాదించినటువంటి ఉన్నత స్థితిలోనే నువ్వు ఉండొచ్చు, మంచిదే. కానీ నీ సంపాదన, నీ దాన ధర్మాలు, నీ మంచి కార్యాలు, నువ్వు ఇచ్చేటువంటి కానుకలు, నువ్వు మందిరంలో ఇస్తున్నావు, ఎక్కడో కాదు లక్షలు ఇస్తా ఉన్నావు, మంచిదే. కానీ ఆ కానుక నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, ఆ కానుక నిన్ను పరిశుద్ధులుగా చేయదు. కానుకలు, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు మనలను పవిత్రులుగా పరిశుద్ధునిగా చేస్తే మనం పరలోకానికి వెళ్ళడానికి అవి మార్గాన్ని చూపించేటువంటివిగా ఉంటే ఎందుకు వెళ్తారండి దేవుని మందిరానికి అందరూ? నేను ఎందుకు వెళ్తాను? ఎందుకు ఇట్లాగా దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తాను? నాకేంటి అవసరం? ప్రియ దేవుని బిడ్డలారా, మనలను సరిచేసేటువంటిది, లోకములో నుండి మనలను విడిపించేటువంటిది దేవుని యొక్క వాక్యమే, దేవుడే. ఆ వాక్యం ఇప్పుడు ఎలా ఉందంటే శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఎలా ఉన్నది అనేటువంటిది అక్కడ స్పష్టంగా వ్రాయబడి, దేవుడు ఎలా ఉన్నాడు అంటే సజీవమైనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యము సజీవమైనటువంటిది అంటే యేసుక్రీస్తు వారిని నాటి దినాన 2000 సంవత్సరాల క్రితము 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన తర్వాత ఆయన శిక్షకు గురైపోయి, మరణ శిక్షకు గురైపోయి సిలువలో వేలాడి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిలోనే లేడు, ఆయన సమాధి తెరవబడినటువంటి సమాధిగా ఉంది నేటి దినానికి కూడా. ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఆయన సమాధిలో లేడు అంటే ఆయన సజీవునిగా దేవుని సన్నిధిలో పరలోకంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో కొంతకాలం నివసించింది, మనం ఎలా జీవించాలో తెలియజేసింది, మనలను రక్షించడానికి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి సమయమున శిక్షను అనుభవించారు.
వాక్యము శరీరధారిగా ఉండి అది నేటికి కూడా ఆయన మాట్లాడేటువంటి మాట ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉందంటే మన హృదయాలకు తాకేటువంటిదిగా ఉన్నది, మన హృదయాలను ఖండించేటువంటిదిగా ఉన్నది, మన హృదయముతో మాట్లాడేటువంటిదిగా ఉంటా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వభావం అది, దేవుని యొక్క స్వభావము లక్షణము. అటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో జీవించాడంటే ఎంత తగ్గించుకున్నాడు ఆలోచన చేశారా? ఈ మటే పౌలు భక్తుడు లేఖనంలో రాస్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో 6వ వచనము చదువుతున్నాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి, ఎవరు అంటే యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని స్వరూపాన్నే కలిగినటువంటి వాడుగా ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుడు ఎలా ఉన్నాడో ఈయన అదే అధికారము, అదే మనసు, అదే ఆలోచన, అదే పరిశుద్ధత, అన్నీ అలానే ఉన్నాయి. కానీ ఆయన నేను పరలోకాన్ని విడిచిపెట్టాలని, శరీరాన్ని ధరించుకోవాలి, లోకంలో నేను రక్షణ కార్యాన్ని జరిగించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మహిమను, ఆ తేజస్సును, కిరీటమును, లేకపోతే ఆ సింహాసనమును, అక్కడున్న అధికారమును సమస్తమును విడిచిపెట్టాడు. తను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ లోకంలోనికి శరీరధారిగా ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు వచ్చాడు అంటే, దేవుడు మానవులను సృష్టించినటువంటి సమయమున వాడు తప్పిపోయాడు. మానవుడు తప్పిపోయినటువంటి మానవునికి శిక్ష కలగటానికి సిద్ధంగా ఉన్నాడు, శిక్ష అనుభవించటానికి, శిక్ష వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పాపమునకు జీతము మరణము గనక మరణ శిక్ష రావాలి. కానీ వాడు మరణిస్తే దేవుని యొక్క కార్యము జరగదు, ఆలోచన నెరవేరదు. గనక ఆయన పరిశుద్ధునిగా ఈ లోకంలోనికి వచ్చి, పరిశుద్ధునిగా జన్మించి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, విన్నారా, లోకములో పరిశుద్ధునిగా జీవించడం మాత్రమే కాదు, పరిశుద్ధునిగా జన్మించాడు. పరిశుద్ధత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తలంపుల్లో కానీ క్రియల్లో కానీ ఎక్కడా తప్పు చేయలా. నా మీద నేరం మోపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను తప్పు చేశానని నిరూపించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నట్లు ఆయన మాట్లాడాడు కదా. ఎవరు లేరు. పైగా ఆయనను సిలువ శ్రమల సమయములో అవమానము చేసినటువంటి వారిని కూడా, శిక్షించినటువంటి వారిని కూడా ఆయన క్షమించాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరు క్షమించు అని 7 మాటలలో మొదటి మాట మనకు తెలుసు కదా. మనం గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేసుకుంటాం. అంత ప్రేమ కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన ప్రేమ, ఆ వాక్యము దేవుడు శరీరాన్ని ధరించుకుని లోకంలోనికి వచ్చింది నీకోసమే, నిన్ను నన్ను విడుదల కలుగు చేసి మనలను రక్షించడానికి. చూడండి, అక్కడ మనం చదివినటువంటి ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదవటానికి సమయం లేదు కాబట్టి నేనే వాటిని క్లుప్తంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఆయన ఎంచుకోలేదు, కానీ శరీరాన్ని ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారంట. యజమానిగా ఆయన ఉండటానికి లోకంలోనికి రాలేదు. దాసునిగా, పనివానిగా. పనివాడు వచ్చి మన ఇంట్లో టీవీ పెట్టుకుంటాడా? మన కీస్ అక్కడ ఉన్నాయనుకోండి, లాకర్ కీస్, అది తీసుకొని ఎన్ని డబ్బులు ఉన్నాయి అని చూస్తాడా? చూడాడు కదా, అధికారం లేదు. దాసుడు అంటే దాసుడుగానే ఉండాలి, యజమానుడిగా ఉండడు. బిడ్డల మీద పెత్తనం చేయడు, దండించడు. ఎందుకంటే అతను దాసుడు, పనివాడు. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కూడా దాసుని స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. ఎలాగంటే
తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట, ఖాళీగా చేసుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి ప్రభువారు నీ నిమిత్తము నా నిమిత్తము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణులుగా మన మధ్యలో నివసించారు. మన మధ్యలో నివసించాలంటే శరీరము కావాలి. ఆత్మగా మన మధ్యలోకి వస్తే మనకు కనిపించాడు. ఆయన మనల్ని విడిపించలేడు. ఎందుకంటే శరీరం అయితేనే దెబ్బలు కొట్టినప్పుడు రక్తం వస్తుంది. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నీకు నాకు విడుదల కనుక ఆయన శరీరాన్ని ధరించుకొని, ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించింది. నిన్ను నన్ను విడుదల కలుగు చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనము చేస్తున్నటువంటి ఏ పుణ్యకార్యాలను బట్టి, ఏ దాన ధర్మాలను బట్టి, ఎన్ని మంచి కార్యాలను బట్టి మనకు విముక్తి లేదు కానీ, విడుదల లేదు కానీ, నీవు నేను దేవుని పాద సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధ రక్తములు కడగబడితేనే నీకు నాకు విడుదల. ఆ విడుదల అనుగ్రహించడానికే వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది కనుక మనమందరం ఆయనను మనం అనుభవిద్దాం, స్వీకరిద్దాం. మనము పాప క్షమాపణ పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. వాక్యము శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని, దేవుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో మాతో పాటు నాయన మీరు జీవించారు. మా వలె కష్టములు అనుభవించారు, దుఃఖపడ్డారు, రక్తము చిందించారు. ప్రభువా, ఇదంతా నా పట్ల మీకున్నటువంటి కృప, మమ్మలను విమోచించాలనేటువంటి ఆలోచన, మాకు పరలోకంలో ఉన్నత సింహాసనాన్ని ఇవ్వడానికి, ఉన్నతమైన కిరీటాలు, బంగారు కిరీటాలు మాకు ధరించజేయడానికి, అధికారులుగా మమ్మల్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మీరు తలంచినటువంటి వారుగా ఉన్నారు కనుక మేము ఈ లోకరీతిగా చనిపోయినా ఆత్మీయంగా మేము రెండవ మరణము లేనటువంటి వాళ్ళముగా ఉండేటువంటి కృప నాయన ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డను ఆల్ఫ్రెడ్ శామ్యూయల్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరముగా సాక్షిగా మీరు నిలవబెట్టమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యమైన సన్నిహితాపాసం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.